నమస్తే. జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి సైకాలజిస్ట్ అండ్ రీసెర్చ్ స్కాలర్ మరియు లలిత కళలకు సంబంధించిన డాన్సర్ డాక్టర్ శృతకీర్తి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. దేని గురించి తెలియజేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శృతకీర్తి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? ఐఎమ్ ఫైన్ అండి. సో ఈరోజు మా జేహో వ్యూవర్స్కి ఏ టాపిక్ గురించి చెప్పబోతున్నారు? నేను జేహో వ్యూవర్స్కి ఇప్పుడు నేమ్ కూడా చాలా కొత్తగా ఉంది. ఇది ఎవరి కోసం ప్రత్యేకంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం? ఇది ఇట్స్ ఫర్ హ్యుమానిటీ అండి. ఓకే. సమస్త మానవాళి కోసం, ఆల్ ఓవర్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ అమాల్గమేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ అండ్ ఆల్సో వెస్ట్రన్ సైకాలజీ రెండింటిని మేళవించి తయారు చేసినటువంటి అద్భుతమైన టెక్నిక్ ఇది. సో దీన్ని నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఎక్కువగా మనం ఈ రోజుల్లో చూస్తున్నాం కదండి, ఇన్సామ్నియా, నిద్రలేమి వల్ల చాలామంది బాధపడుతున్నారు. పొద్దున్న నుంచి హార్డ్ డే లాంగ్ వర్క్ చేసి రాత్రికి వచ్చిన తర్వాత సరైన నిద్ర లేకపోవటం వల్ల పర్యవసానాల గురించి మనకు తెలుసు. ఒక్కరోజు నిద్ర లేకపోతేనే దాని పర్యవసానం దాదాపు వారం రోజుల దాకా మనం చాలా ఎగ్జాస్టెడ్గా, టయర్డ్గా ఉంటాం కదా. సో ఇటువంటి సమస్యల్ని అనుభవిస్తున్న వాళ్ళ కోసం, అలాగే డిప్రెషన్, యాంగ్జైటీ, ఇటువంటి ఇంటెన్స్ ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్న వాళ్ళ కోసం కూడా ఈ ఒక లేటెస్ట్ సాఫ్ట్వేర్ మనం ఇస్తున్నాం. చాలా మందికి మెమరీ లాస్ అంటే తెలుసు, ట్రైనర్స్ ఉంటారు, దానికి చాలా మంది ఉంటారు సైకాలజిస్టులు. బట్ మీరు చెప్పిన ఈ లేటెస్ట్ ఇన్నర్ సాఫ్ట్వేర్, ముఖ్యంగా దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని గురించి కొంచెం క్లుప్తంగా మాకోసం. షూర్ అండి. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మనకి ఒక సెల్ ఫోన్ ఉంటుందండి, ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది మన దగ్గర. స్మార్ట్ ఫోన్లో అన్నీ ఉంటాయి, కెమెరా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే కేవలం ఒక స్మార్ట్ ఫోన్ కొన్నంత మాత్రానే దాని ఉపయోగం మనకు ఉంటుందా? దానిలో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనకి కావాలి. అవేంటంటే అప్లికేషన్స్ లేకుండా ఎంత కాస్ట్లీ స్మార్ట్ ఫోన్ కొన్నా కూడా మనకి దానివల్ల ఉపయోగం ఉండదు. అట్లాగే మానవ శరీరంలో అనేకమైన అవయవాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ లేటెస్ట్ ఇన్నర్ సాఫ్ట్వేర్ లేకపోవటం వల్ల అనేక ఇబ్బందులు మనం ఫేస్ చేస్తున్నాం. ఈ లేటెస్ట్ ఇన్నర్ సాఫ్ట్వేర్ అని ఎందుకు పెట్టామంటే, బాహ్యంగా, శారీరకంగా మాత్రమే కాకుండా అంతర్లీనంగా మార్పులు తీసుకురాగల అద్భుతమైన టెక్నిక్ కాబట్టి దీనికి లేటెస్ట్ ఇన్నర్ సాఫ్ట్వేర్ అని పెట్టామండి దీని పేరు. ముఖ్యంగా మనం చిన్న పిల్లల స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాం. ఇది చిన్న పిల్లలకి మనం ఏ విధంగా ఉపయోగించవచ్చు అంటారు? మీరు అన్నట్లుగా ఇంట్లో ఉండే దీన్ని మనం చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటున్నారు. సో ఏ విధంగా? ఫ్యామిలీలో ఉన్నటువంటి కలహాలు ఎక్కువగా మనం చూస్తున్నాం. ఫ్యామిలీ ఇష్యూస్ ఎక్కువైపోయినాయి. బికాస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినా అవ్వచ్చు, లేకపోతే బిహేవియరల్ ప్రాబ్లమ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఉండడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే పిల్లలలో కూడా ఇటువంటి ప్రభావం ఎక్కువగా పడుతోంది. చిన్నప్పటి నుంచే కూడా విపరీతమైన కోపం, విపరీతమైన ఎమోషన్స్, విపరీతమైన యాంగ్జైటీ చిన్న పిల్లలు కూడా అనుభవిస్తున్నారు. మరి వాళ్ళని ఎలా కామ్ డౌన్ చేయొచ్చు, ఎలాగా వాళ్ళలో ఏదైతే ఎనర్జీ ఉంటుందో, విపరీతమైన ఎనర్జీ ఉంటుంది కదండి, దాన్ని ఎలాగ మనం స్ట్రీమ్ లైన్ చేయొచ్చు అనేది ఈ టెక్నిక్ చెప్తుందండి. చిన్నపిల్లల్ని కూడా మనం చక్కగా వాళ్ళని మంచిగా మలచడానికి, మంచి సిటిజన్స్గా మలచడానికి ఈ థెరపీ అనేది ఉపకరిస్తుందండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు చిన్న పిల్లల్లో మూడ్ స్వింగ్స్ చాలా మారుతూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ చిన్న వాటికి ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు, చాలా యాంగ్రీ ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. సో వీళ్ళని ఏ విధంగా మార్చవచ్చు అంటారు దీని ద్వారా? ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఈ రోజుల్లో పిల్లలకి తల్లిదండ్రులకి సమయం ఉండకపోవడం వల్ల, బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్, ద మదర్ ఇస్ వర్కింగ్ నౌ డేస్ అండ్ ద ఫాదర్ ఆల్సో వర్క్స్. సో వాళ్ళకి ఏంటంటే అటెన్షన్ కంప్లీట్గా ఇవ్వడానికి, అంటే ప్రాపర్ పేరెంటింగ్ చేయడానికి ఆస్కారం తక్కువగా ఉంది ఈ రోజుల్లో. అయితే దీని గురించి విపరీతమైన అవేర్నెస్ రావాలండి. ప్రాపర్ పేరెంటింగ్ చేస్తేనే, ఇఫ్ యు ఆర్ మెంటలీ యూ హ్యావ్ టు బి రెడీ బిఫోర్ యూ గెట్ అ చైల్డ్. మీరు మెంటల్గా రెడీగా ఉంటేనే పిల్లల్ని తీసుకురావాలి. లేకపోతే ఏంటంటే వాళ్ళని జస్ట్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎంత ఇబ్బందులు అనుభవిస్తున్న చిన్నారులను మనం ఇప్పుడు చూస్తున్నాం. అలాగే వాళ్ళ అల్లరి తట్టుకోలేక ఐప్యాడ్లు ఇచ్చేయటం, సెల్ ఫోన్స్ ఇచ్చేయటం, అవే చూస్తూ వాళ్ళు పెరుగుతున్నారు. అలాగే కొంతమంది సోషల్ యాంగ్జైటీకి కూడా గురవుతున్నారు. స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ ఫోబియాస్కి గురవుతున్నారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎలాగ మాట్లాడాలి, సహ విద్యార్థులతో ఎలా మెలగాలి, ఇటువంటివి కూడా ఇంటి నుంచే ప్రారంభమవుతుందండి. ట్రైనింగ్ అనేది ఇంట్లోంచే ప్రారంభమవుతుంది. అది ముఖ్యంగా తల్లి దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. ఇవన్నీ కొరబడుతున్నాయి ఈ రోజుల్లో, ఈ ఫాస్ట్ యుగంలో. కాబట్టి లేటెస్ట్ ఇన్నర్ సాఫ్ట్వేర్ అనేటువంటి ఈ థెరపీ పిల్లలకి అందించడం ద్వారా, అంటే వాళ్ళ వయసుకి తగ్గట్లుగా మేము అందిస్తామండి. 7 నిమిషాల నుంచి దాదాపు 15 నిమిషాల వరకు పెరిగే కొద్దీ. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఎనర్జీని మనం స్ట్రీమ్ లైన్ చేస్తూ లోపల అంతర్లీనంగా కూడా మార్పులు తీసుకురావచ్చు అన్నమాట దీంతో.
సో పేరులోనే ఉంది లేటెస్ట్ ఇన్నర్ సాఫ్ట్వేర్ అని. సో ఇంటర్నల్ గా మన ఫీలింగ్స్ అన్నిటిని, మన ఫ్రస్ట్రేషన్ అన్నిటిని బయటకు తీసేది. ఇప్పుడు మోడర్న్ సైన్స్ మనకి ఒక విధంగా చెప్తే, మనకి స్పిరిచువల్ సైన్స్ కొంచెం భిన్నంగా చెప్తూ ఉంటుందండి. ఇప్పుడు కోపాన్ని కానీ, ద్వేషాన్ని కానీ, హేట్రెడ్ని కానీ ఇవి మనం ఫిజికల్గా చూడలేం. అలాగే మనసుని కూడా మనం ఫిజికల్గా చూడలేం. కాబట్టి అంతర్లీనంగా జరిగేటువంటి మార్పులే కదా. ఇప్పుడు మనం ఒక హేట్రెడ్ నుంచి ఒక ప్రేమను పుట్టించాలి అంటే అది లోపల జరగాలి. ఆల్ దట్ హ్యాపెన్స్ విత్ ఇన్ హ్యూమన్ బాడీ కదండి. లోపల జరిగేటువంటి ప్రక్రియ అదంతా. బాహ్యంగా ఎటువంటి మార్పులు మనం చేయలేం. కాబట్టి లోపల జరిగే మార్పులు కాబట్టి దీనికి ఆ పేరు ఇచ్చాం. మీరన్నట్లుగానే హ్యూమన్ని నిజంగా అంటే ఎక్స్టర్నల్గా వాళ్ళు బయటకి బాగానే ఉంటున్నారు, ఇంటర్నల్గా చాలా ఫీల్ అవుతూ ఉంటున్నారు. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అయింది అంటారు? అంటే ఎనీ ఎగ్జాంపుల్స్? ఎస్ అండి, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ దట్ యు ఆస్క్ మీ. ఒక స్పిరిచువల్ సేయింగ్ ఉందండి, యథా చిత్తం తథా వాచస్ తథా క్రియ చిత్తే వాచి క్రియాణం సాధూనాం ఏకరూపత అని. ఎప్పుడు కూడా మన టాక్ అండ్ అవర్ యాక్ట్ షుడ్ బి సింకర్నైజ్డ్ ఇన్ వన్ ప్లేస్ అన్నమాట. మనం ఆలోచించేది ఒకటి, మనం మాట్లాడేది ఒకటి, మనం చేసేది ఒకటి. ఎప్పుడైతే సరైన ఇదిలో ఉండదో, సరైన లైన్లో ఉండదో, అప్పుడే మెంటల్ అండ్ ఫిజికల్ డిస్టర్బెన్సెస్కి గురవుతాం. ఇప్పుడు ఆలోచించేది ఒకటి చేస్తాం, కోటీశ్వర్లు అయిపోవాలి అని. రియలిస్టిక్గా ఆలోచించేటప్పటికి అటువంటివి తొందరగా జరగకపోవచ్చు. ఫినాన్షియల్గా నేను ఎదగాలి అని బాగా దృఢమైన సంకల్పం అతనికి ఉంటుంది. దానికి తగినంత హార్డ్ వర్క్ చేయకపోగా విపరీతమైన ఇంటెన్స్ అంబిషియస్ నేచర్ అనమాట. ఎలా అయినా అయిపోవాలి, ప్రతిరోజు దాని గురించి ఆలోచించడం వల్ల అనవసరమైన ఎనర్జీ వృధా జరుగుతుంది తప్ప అది వర్కౌట్ అవ్వదు అనమాట. కాబట్టి రియాలిటీని కూడా మనం ఒక పక్క నుంచి యాక్సెప్ట్ చేస్తూ గోల్కి మనం రీచ్ అవ్వడానికి వర్క్ చేయాలి. బట్ ఒకేసారి ట్రాన్స్ఫర్మేషన్ జరగడం అంటే కష్టం కదా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రిజల్ట్. పేషెన్స్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అవర్ థాట్, అవర్ టాక్ అండ్ అవర్ యాక్ట్, ఈ మూడు కూడా సింక్రనైజేషన్లో ఉన్నప్పుడే మాత్రమే అది మనకి బెనిఫిషియల్ అవుతుంది అనమాట. ఏది చేసినా కూడా, ఏ పని చేసినా కూడా 100% సక్సెస్ఫుల్ అవుతుంది. పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే కేవలం ఎడ్యుకేషనల్ వైజ్గా పిల్లల్ని తీసుకెళ్ళాలి, మధ్యలో డిస్టర్బెన్సెస్ ఏమొద్దు, హ్యాబిట్స్ ఏమొద్దు, ఏమి నేర్పించొద్దు అన్న థాట్స్ తోటి పేరెంట్స్ ముందుకెళ్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచన? ఇప్పుడు సొసైటీ కొంచెం డెవలప్ అవుతుందనే చెప్పాలి. ఇప్పుడు స్కూల్స్ కూడా మంచి మంచి యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. కాకపోతే మరింతగా అవేర్నెస్ స్ప్రెడ్ అవ్వాలండి. కొన్ని ప్లేసెస్లో మనం స్టిల్ అది కొరబడుతుందనే చెప్పాలి కదా. బట్ ద అవేర్నెస్ హ్యాస్ టు ఇంక్రీజ్. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. అన్నిటికీ చిన్నారులని అన్నిటికీ మనం ఫస్ట్ తొలినాళ్లలో ఇంట్రడ్యూస్ చేస్తే కనుక ఏదో ఒక యాక్టివిటీ వాళ్ళు పికప్ చేసుకుంటారు. అది వాళ్ళకి నచ్చింది అనుకోండి, ఒక పక్కన విద్యతో పాటు దాన్ని కంటిన్యూ చేయడం వల్ల వాళ్ళలో ఇన్బిల్ట్ ఎంతూజియాజం, ఇన్బిల్ట్ ప్యాషన్, ఇన్బిల్ట్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఇప్పుడు ఎక్కువగా మనం గమనిస్తాం కదండి, పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, చిన్నపిల్లల్ని ముఖ్యంగా ఒక 12 ఏళ్ళ లోపు పిల్లలందరూ 12ంటికో 1 గంటకో ఇంటికి వచ్చేస్తారు. ఇంకా అమ్మల్ని పట్టుకొని విపరీతంగా వేధిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళని ఇంటి దగ్గర కూర్చొని పెట్టి, లేకపోతే టీవీలు చూపించే బదులు, లేకపోతే యానిమేషన్స్, ఐప్యాడ్లు ఇచ్చి వాళ్ళ ఎనర్జీస్ని వేస్ట్ చేసే బదులు ఇన్స్టెడ్ చక్కగా సంగీతం నేర్పించవచ్చు, లేదంటే పియానో క్లాసులకు పంపించవచ్చు. ఇట్లాగా వాళ్ళ ఎనర్జీస్ని స్ట్రీమ్లైన్ చేయొచ్చు. ముఖ్యంగా భారతీయ లలిత కళల్లో మాత్రం ఉన్నటువంటి ప్రత్యేకత మరెందులోనూ ఉండదని నేను చెప్తాను. ఇందాక లేటెస్ట్ ఇన్నర్ సాఫ్ట్వేర్ ఎలా అయితే మ్యాన్ కైండ్ కోసం, హ్యుమానిటీ కోసం అది తీర్చిదిద్దబడిందో, అలాగే ఒక లలిత కళలు కూడా సమస్త మానవాళి కోసం మనకు ఉంటుందండి. నాట్యశాస్త్రంలో క్రీడనీయకమిచ్చామో దృశ్యం శ్రవ్యం చ యద్భవేత్ దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం విశ్రాంతి జననే కాలే నాట్యమే తద్భవిష్యతి అని. విశ్రాంతి కోసం క్రియేట్ చేయబడిందే నాట్యం అండి. అప్పట్లోనే వాళ్ళు నాట్యశాస్త్రంలో వివరించారు. మానసికమైన విశ్రాంతి, శారీరకమైన విశ్రాంతి, ఒక అందమైన పర్ఫార్మెన్స్ మనం చూసినప్పుడు కళ్ళకి ఇంపుగా, తర్వాత శ్రవణపేయంగా సంగీతం సాగుతూ ఉంటే అది మనం చూసినప్పుడు ఎంత ప్రశాంత చిత్తాన్ని మనం పొందుతాం, ఎంత ట్రాంక్వలైజ్ అయిపోతుంది మన బాడీ అండ్ మైండ్. వి జస్ట్ గెట్ ఫ్రీ. అదే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, డాక్టర్స్ కానివ్వండి, అకౌంటెంట్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, వీళ్ళు వచ్చి కూడా వాళ్ళు చెప్తారనమాట, వీఆర్ సో రిఫ్రెష్డ్ మేడం, వీ లైక్ ఇట్ అని చెప్తారనమాట. వాళ్ళు కూడా దే గివ్ పర్ఫార్మెన్సెస్. అది సో అది ఖచ్చితంగా ఉండాలి. చిన్నతనం నుంచి వాళ్ళలో మనం పిల్లలకి నేర్పిస్తూ ఉంటే
ఒక స్థాయికి వచ్చిన తర్వాత రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయగలిగినటువంటి కెపాసిటీ వాళ్ళు పొందాలండి. శృతకీర్తి గారు, మామూలుగా చూసుకుంటే మనం పిల్లలకి మొదటి గురువులు తల్లిదండ్రే. బట్ ఇప్పుడున్న గైడ్ లైన్స్ లేదు, తల్లిదండ్రుల గైడ్ లైన్స్ పిల్లలకు ఉండట్లేదు జాబ్స్ వల్ల. సో పేరెంట్స్ గైడ్ లైన్స్ ఎలా ఉండాలి? యాజ్ అ సైకాలజిస్ట్ గా మీరేం చెప్తారు? పేరెంటింగ్ మీరు అడిగినట్టు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బిఫోర్ యూ టేక్ టు మదర్హుడ్ యూ షుడ్ బీ మెంటలీ ప్రిపేర్డ్ అండి. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ అడాప్టింగ్ అ స్మాల్ డాగ్, అంతే కదా. ఇంట్లో పెట్స్ని మనం అడాప్ట్ చేసుకున్నంత ఈజీ కాదు. పెట్స్కి కూడా ఈ రోజుల్లో ఎంత అటెన్షన్ ఇస్తున్నారో మీకు తెలుసు. కాబట్టి అది మెంటల్గా మనం ప్రిపేర్ అవ్వాలి. ఒక జీవితాన్ని మనం అందిస్తున్నాము, ఆ జీవితాన్ని తీర్చిదిద్దే బాధ్యత ఒక వయసు వరకు మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి చాలా మైన్యూట్గా, సటిల్గా ప్రతి విషయంలోనూ తల్లిదండ్రి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలండి. కేవలం తల్లే యూనో ఇంట్లో అంతా చేయాలి, లేకపోతే పిల్లల్ని పైకి తీసుకొచ్చేటువంటి బాధ్యత కేవలం తల్లిదే కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో మదర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. సో ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ రోజుల్లో ఎక్కువగా ఉండాలి. హీ షుడ్ ఆల్సో, అంటే వాళ్ళని స్పోర్ట్స్కి తీసుకెళ్ళటమనో, లేకపోతే ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, చక్కటి కథలు చెప్పాలి. ఒక న్యూక్లియర్ ఫ్యామిలీసే కాకుండా అప్పుడప్పుడు గ్రాండ్ పేరెంట్స్ని దగ్గరికి తీసుకెళ్ళటం, లేకపోతే సొసైటీతో మాటలతో ఆటలతో పిల్లల్ని మనం పైకి తీసుకురావాలి తప్ప కేవలం ఇంట్లో కూర్చోబెట్టి టీవీలు చూపించడం వల్ల అవ్వదండి. సో హ్యూమానిటీలో థాట్స్ ఎలా ఉన్నాయంటే, ఒక సైకాలజిస్ట్ దగ్గర కానివ్వండి, ఒక సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు మాకేదో మెంటల్లీ డిజార్డర్డ్ అని అనుకుంటూ ఉంటారు. సో ఇది కరెక్ట్ అంటారా? వీళ్ళలో ఎంతవరకు చేంజ్ రావాలంటారు? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, ఇప్పుడు లాట్ ఆఫ్ అవేర్నెస్ వస్తుంది మెంటల్ హెల్త్ గురించి. ఒక 10 years బ్యాక్ ఐ డోంట్ థింక్ ఇంత అవేర్నెస్ లేదేమో. ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా బయటకు రావటం, వాళ్ళు మెంటల్ ఇష్యూస్ మీద డిస్కస్ చేయడం వల్ల ఏంటంటే ఒక విధమైన చక్కటి అవేర్నెస్ అనేది సొసైటీలో వస్తుందండి. కాకపోతే ఏంటంటే ఇదేదో తప్పు, ఇలాంటి కాల్స్ కూడా వస్తుంటాయి. అంటే మందులు ఇస్తారండి మీరు, లేకపోతే ఎన్ని రోజులు ఉంటుందండి సెషన్, ఇది ఎవరికి చెప్పొద్దు. అట్లా ఏం లేదండి. ఇప్పుడు మనకి దెబ్బ తగిలితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టుకట్టించుకుంటాం. అట్లాగే మానసికంగా మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక హెల్ప్ తీసుకోవాలి. ఆ హెల్ప్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు అప్రోచ్ ద డాక్టర్, టేక్ హిజ్ అడ్వైస్, డాక్టర్ అడ్వైస్ అనేది తీసుకోవాలి. లేకపోతే వాళ్ళు ఏ సమస్యతో బాధపడుతున్నారు, అంతర్లీనంగా బ్రెయిన్ కెమికల్స్లో ఇబ్బంది ఏమన్నా కలిగిందా, ఎందుకంటే దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల దాని రెపర్కషన్స్ ఎంత భయంకరంగా ఉంటాయి అది పెరిగే కొద్దీ. శారీరకంగా మనకి ఎట్లా అయితే ఇబ్బందులు కలిగినప్పుడు భయంకరంగా క్రానిక్ ఎయిల్మెంట్స్ వస్తాయో, అట్లాగే మానసికంగా కూడా ఇట్ బికమ్స్ క్రానిక్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అప్రోచ్ ద డాక్టర్ అట్ ద రైట్ టైం. హ్యూమానిటీ అందరూ ఒకేలా ఉండట్లేదు. సో భార్యాభర్తల మధ్య కూడా చాలా విభేదాలు ఉంటున్నాయి, ఈగో క్లాషెస్ అవుతూ ఉన్నాయి. సో వీళ్ళిద్దరికి థెరపీ ఒకేసారి ఇస్తారా, లేకపోతే సపరేట్గా ప్రతి ఒక్కరికి? ఇద్దరికి సపరేట్గా సెషన్స్ తీసుకుంటాం బేసింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్. అట్ టైమ్స్ కంబైన్ చేసి కూడా తీసుకుంటామండి. విభేదాలు అన్నారు, అది కరెక్ట్ అండి. అండ్ ఈగో అన్న పదం కూడా మీరు వాడారు. అది స్పిరిచువల్ సైన్స్ దీన్ని బాగా హైలైట్ చేస్తుందండి. వెస్ట్రన్ సైన్స్ కంటే కూడా స్పిరిచువల్ సైన్స్లో అహంకారం అని అంటారు, ఈగో. ఆ చిన్న ఈగో వల్ల మంచి మంచి కుటుంబాలు కూడా నాశనం అవడం మనం చూస్తున్నాం. పిల్లలు కూడా చెల్లా చెదురైపోవటం. అంటే తల్లి తండ్రి ఇద్దరు ఉంటేనే కదండి కుటుంబం. పిల్లలు కూడా సౌఖ్యంగా ఉంటారు, వాళ్ళు చక్కగా పెరుగుతారు. అలాంటిది ఈ రోజుల్లో ఏంటంటే డివోర్స్ కేసెస్ ఎక్కువగా మనం చూస్తున్నాం. కాబట్టి ఫ్యామిలీ లైఫ్ చాలా హాయిగా ఉండాలి అంటే కనుక ఇటువంటి చిన్న చిన్న బిహేవియరల్ ప్రాబ్లమ్స్ని మనం తట్టుకొని ఎదుర్కొని ఈగోల్ లాంటివి కర్బ్ చేయాలండి. ఈ థెరపీ దానికి చాలా అద్భుతంగా ఉపకరిస్తుంది. సో ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ అ థెరపీ. చాలా రిలాక్స్డ్గా మసిల్స్ని అన్నిటి కూడా రిలాక్స్ చేసేసి మీరు టైం తీసుకోవాలి ప్రతిరోజు. ఇది నేను చెప్పిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే ఓకే చాలా వర్క్ టైంలో కూడా మీకు ఒక 7 నిమిషాలు లేకపోతే ఒక 20 నిమిషాలు మీకు టైం ఉంటే కనుక చక్కగా మీరు క్యాబిన్స్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎక్కడైనా కంఫర్ట్గా కూర్చోవచ్చు అండి. చైర్లో కానివ్వండి, కింద కానీ కూర్చోవచ్చు. ఇన్ అ వెరీ కంఫర్టబుల్ పాస్చర్. సమం కాయం శిరోగ్రీవం అని అంటారు. ఓకే, హెడ్, నెక్, తర్వాత బాడీ కూడా ఒక లైన్లో ఉండాలన్నమాట. తర్వాత వెన్నుముక నిటారుగా ఉంచాలి. బికాజ్ స్పైన్ ఈజ్ అ పవర్ సెంటర్ కదా. ద ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వర్టిబ్రల్ కాలమ్ అని అంటారు. ఎనర్జీ మనకి రావాలి అంటే కనుక వెన్నుముక నిటారుగా ఉండాలి. సో తర్వాత మనకి ఒక 4 టెక్నిక్స్ కలయికగా ఈ థెరపీ మనం ఇస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే దిస్ ఇస్ ద ముద్ర అండి. ఫింగర్ టిప్స్ గురించి మీకు తెలుసు కదా.
ఫింగర్ టిప్స్లో ఆక్యుప్రెషర్, పంక్చర్ ఇటువంటివన్నీ థెరపీస్ చేస్తున్నాం. అలాగే ఇందులో కూడా మనకి ఫింగర్ టిప్స్ని జాయిన్ చేయాలి. ఫస్ట్ ఇండెక్స్ ఫింగర్స్ 2 జాయిన్ చేయాలి, తర్వాత థమ్స్ 2 జాయిన్ చేయాలి. చాలా రిలాక్స్డ్గా కూర్చోవాలి, మసిల్స్ అన్నీ కూడా రిలాక్స్ చేసేయాలి. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసేసేయండి. కళ్ళు మూసిన తర్వాత 7 సార్లు మకారాన్ని మనం చేయాలన్నమాట. మకారం ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ యువర్ నేవల్, నాభి నుంచి కూడా మనం చేయాలి. ఎందుకు నాభి నుంచి చేయాలి అంటే మానసికంగా మనకి డిస్టర్బ్డ్ కళలో అన్నీ వస్తుంటాయి కదా, సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయినటువంటి ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకేం చెప్తారంటే మణిపూరక చక్రం అని ఉంటుంది, ఎనర్జీ బాడీ అని ఒకటి ఉంటుందండి. అవి అందరికీ తెలుసు, ఇప్పుడు హీలింగ్ చేసే వాళ్ళకి అలాగే యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. 7 పవర్ సెంటర్స్ అనేవి బాడీలో ఉంటాయి, 7 చక్రాస్. అందులో మణిపూరక చక్ర ఇక్కడ నాభిస్థానం దగ్గర ఉంటుంది. వాట్ ఎవర్ ఇంప్రెషన్స్ ఉంటాయో మైండ్లో, సబ్ కాన్షియస్ మెమరీలో, కాన్షియస్ మెమరీలో కొన్ని ఉంటాయి, సబ్ కాన్షియస్ మెమరీలో కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా మణిపూరకంలో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. దీర్ఘంగా మకారం చేయడం వల్ల ఏంటంటే నాదం ద్వారా విత్ ద సౌండ్ యూ కెన్ అంటే డైల్యూట్ చేయొచ్చు, ఏదైతే ఇంప్రెషన్ ఉంటుందో దాన్ని డైల్యూట్ చేయొచ్చు. అది కాన్షియస్ మైండ్లోకి మళ్ళీ ఉద్భవించి ఒక యాక్షన్కి ప్రేరేపించకుండా దాన్ని అణిచిపెట్టేసేయచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, థాట్, టాక్ అండ్ యాక్ట్ అని. ఒక ఆలోచన మనకు వస్తుంది, తర్వాత ఇది చేద్దాము అని చెప్పి మనం ఉత్సుకత చూపిస్తాం, తర్వాత మనం దాన్ని చేసేస్తాం. అది తప్పైనా మంచైనా, మంచిని చేయొచ్చు, కానీ తప్పుని అది ఆలోచనగా ఉన్నప్పుడే ఎలాగ కర్బ్ చేయొచ్చు అంటే ఈ ప్రాక్టీస్ ద్వారా కర్బ్ చేయొచ్చు అండి. తర్వాత మనం 14 సార్లు దీర్ఘంగా శ్వాస చేయాలి. అంటే 21 మినిట్స్ ప్రాక్టీస్ చేసేటైతే ఇది 21 టైమ్స్ మకారం చేయాలి, అలాగే 14 టైమ్స్ ఏమో శ్వాస చేయాలి. అదే పిల్లలకైతే కనుక 7 నిమిషాలు ప్రాక్టీస్ చేసే చిన్నారులకైతే కనుక 7 సార్లు మనం మకారం చెప్పాలి, అలాగే 7 సార్లు మనం శ్వాస చేయాలి. పిల్లలకి వేరు, పెద్దవాళ్ళకి వేరు. సో బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఎస్, ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్, హౌ ఇట్ వర్క్స్ అనేది చెప్తాను. మైండ్ అనేది మనం ఫిజికల్గా చూడగలమా? వీ కెనాట్ సీ. మెంటల్గా చేంజెస్ రావాలంటే ప్రాణం ఒక్కటే. ఒక సేయింగ్ ఉంటుందండి, ఏంటంటే శ్వాస్ సే విశ్వాస్ బడ్ జాతే హే అంటారు. శ్వాస అంటే తెలుసు కదా మీకు, విశ్వాసం అంటే కూడా తెలుసు కదా. శ్వాసతో మనకి విశ్వాసం పెరుగుతుంది. చిన్నారుల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి అంటే, అలాగే మన జీవితం మీద మనకి విశ్వాసం రావాలంటే, ఎస్ లైఫ్ అనే ఒక పోరాటంలో నేను గెలుస్తాను, నాకు అంత శక్తి ఉంది అన్న విపరీతమైన విశ్వాసం మనకి పెరగాలంటే కనుక ఈ శ్వాస మనం చేయాలన్నమాట. శ్వాస తీసుకునేటప్పుడు నేను మంచిని తీసుకుంటున్నాను, ఐఎమ్ బీయింగ్ ఆప్టమిస్టిక్, నేను మంచిని తీసుకుంటున్నాను, ఐఎమ్ బీయింగ్ బ్రేవ్. ఇప్పుడు ఫియర్తో బాధపడుతున్న వాళ్ళేమో ఐఎమ్ బీయింగ్ బ్రేవ్ అని శ్వాస తీసుకోవాలి. లేదు, యాంగ్జైటీతో బాధపడుతున్న వాళ్ళు ఐఎమ్ టేకింగ్ పీస్ అంటూ భావం చేస్తూ, దట్ థాట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. థాట్ చేస్తూ బ్రీత్ చేయాలన్నమాట, ఆ థాట్ ఇచ్చి బ్రీత్ చేయాలి. అలాగా మనం 14 టైమ్స్ ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్. ఈ ఎగ్జలేషన్ చేసేటప్పుడు ఏంటంటే మనలో ఉన్నటువంటి నెగటివ్ వాట్ ఎవర్ ఇస్ డిస్టర్బింగ్ అస్, వాట్ ఎవర్ ఆర్ ద హిండ్రెన్సెస్, వాటిని విడిచిపెడుతున్నట్టు భావం చేస్తూ మనం శ్వాసని విడిచిపెట్టాలి. అలాగా ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ అండి. ఇలాగా పిల్లలైతే 7 సార్లు, పెద్దవాళ్ళైతే 21 నిమిషాలు ప్రాక్టీస్ చేసే వాళ్ళైతే 14 టైమ్స్ చేయాలి. తర్వాత దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ద లాస్ట్ స్టెప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. హాయిగా మనం ఈ ముద్ర పెట్టుకొని కూర్చున్నాం కదా, కూర్చున్న తర్వాత భ్రూమధ్యంలో దృష్టి పెట్టాలి. దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ రిలీజియన్ అండి, అది కూడా నేను ఐ వాంట్ టు టెల్. దిస్ ఇస్ ద పవర్ సెంటర్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. మనకి సైకాలజీలో కూడా చెప్తారు, దిస్ ఇస్ ద పవర్ సెంటర్, ద ప్రీఫ్రంటల్ లోబ్ అని. ఏదైనా నిద్ర మనకి హాయిగా పట్టాలన్నా ఇక్కడ ఇలా స్పృశించడం వల్ల నిద్ర పడుతుంది అని చిన్న చిన్న టెక్నిక్స్ చెప్తుంటారు. అలాగే బ్రెయిన్ కెమికల్స్, ఇవన్నీ కూడా యాక్టివిటీ జరిగేది ఎక్కడ, ఇదే కదా ప్రదేశం. కాబట్టి ఈ ప్రదేశంలో మనం దృష్టి పెట్టాలి. అలాగా కొంచెం సేపు ఫోకస్ పెట్టడం వల్ల మనకి మెమరీ విపరీతంగా ఇంక్రీజ్ అవుతుందండి. అలాగే వాట్ ఎవర్ క్వాలిటీస్, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, పొద్దున్నే లేవాలనుకుంటాము, లేవలేకపోతాం, అది ప్రతిరోజు ఆ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. లేదు, పెద్దవాళ్ళు అయ్యాక కూడా ఈ హ్యాబిట్ ఏదో మార్చేసుకోవాలమ్మా నేను అని అంటుంటారు, కానీ మార్పులు తీసుకురాలేకపోతారు. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల ఈ భ్రూమధ్యంలో
దృష్టి వహించడం వల్ల నెమ్మదిగా మార్పులు సంభవిస్తాయండి. తర్వాత విపరీతమైన కోపం, విపరీతమైన ఎమోషనల్ యూనో ఏమంటారంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఎమోషన్స్ని అణిచిపెట్టేసుకుంటారు కొంతమంది. దాంతో గ్లాసులు పగలగొట్టడమో లేకపోతే ఎవరి మీదైనా అరిచేయటమో ఇటువంటివన్నీ చేస్తుంటారు. అన్నిటినీ కంట్రోల్ చేసుకోవాలి అంటే కనుక ద కంట్రోల్ పాయింట్ అంటే బటన్ లాంటిది అనమాట ఇది. ఇక్కడ ఫోకస్ చేస్తే రిలాక్స్ అయిపోతుందండి, మసిల్స్ రిలాక్స్ అయిపోతాయి. మీరే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, ఒక పీస్లోకి మీరు వెళ్ళగలుగుతారు. దిస్ ఇస్ అ వెరీ వెరీ అమేజింగ్ టెక్నిక్ అండి. లాడ్ ఆఫ్ పీపుల్ అనమాట, సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు, అలాగే శారీరకంగా ఇబ్బందులకు గురవుతున్న వాళ్ళు కూడా, క్యాన్సర్ పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దే నో దట్ దే ఆర్ గోయింగ్ టు డై బట్ దే ఆర్ హ్యాపీ నౌ. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ టెక్నిక్ అండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అది ఇంటర్నల్గా కానివ్వండి, ఎక్స్టర్నల్గా అంటే కానివ్వండి, ఇప్పుడు శారీరకమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఒక పక్కన మెడిసిన్ తీసుకోవచ్చు. ఇప్పుడు సోరియాసిస్ పేషెంట్స్ ఉంటారండి, అలాగే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, వీళ్ళు కూడా ఉన్నారు, దోస్ హూ ప్రాక్టీస్ దిస్ అనమాట. వాళ్ళు ఒక పక్క నుంచి మెడిసిన్ తీసుకుంటారు ఫర్ ద ఫిజికల్ బాడీ, దట్స్ ఫైన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంటర్నల్గా మనం పీస్ఫుల్గా ఉంటేనే కదా అవర్ లైఫ్ విల్ బీ హ్యాపీ. సో దానికోసం ఇది ప్రాక్టీస్ చేయాలన్నమాట. అండ్ ఫర్ అదర్స్ ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? వాళ్ళ లైఫ్ని వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయడానికి, చిన్న చిన్న సంతోషాలని వాళ్ళు పొంది వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయడానికి దీన్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలండి. పిల్లలు కూడా వాళ్ళ మెమరీ పవర్ కోసం, తర్వాత అడాలసెంట్ ఏజ్లో ఏవైతే వాలటైల్ బిహేవియర్స్ వస్తాయో, ఇప్పుడు కొన్నిసార్లు మనకు తెలుసు కదా, ఇంట్లోంచి వెళ్ళిపోవటం అనో ఇట్లాంటివన్నీ చేస్తుంటారు, ఏవో విచిత్రమైన ఆలోచనలన్నీ వస్తాయి ఆ టైంలో. కాబట్టి ఇటువంటివి చేయకుండా వాళ్ళని కంట్రోల్ చేయడానికి చిన్నతనం నుంచే దీన్ని అలవాటు చేయాలండి. సో అండ్ ఫైనల్లీ వ్యూవర్స్కి లేటెస్ట్ ఇన్నర్ సాఫ్ట్వేర్ గురించి, అలాగే మీ థెరపీ గురించి ఏం చెప్తారు? ఐ వుడ్ లైక్ టు సే దట్ అందరూ కూడా దీన్ని చక్కగా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఇందాక నేను థెరపీ వివరించాను, ఎప్పుడు మీకు టైం దొరికినా కూడా దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఏం చెప్తారంటే మార్నింగ్ ఎర్లీ అవర్స్లో 3 to 6 వరకు ఐడియల్ టైం అండి. సో మార్నింగ్ 3 to 6 ఇస్ ఐడియల్ టైం. అంటే సమయం ఉన్నవాళ్ళు ఆ సమయంలో చేసుకోవచ్చు, లేదు అంటే కనుక మిగిలిన టైంలో కూడా చేయొచ్చు. ఈవినింగ్ టైం కూడా మనకి 4 నుంచి 7 వరకు చేయమని చెప్తారు, అది కూడా ఐడియల్ టైమే. లేదు మీరు వర్క్ ప్లేస్లో ఒక 21 నిమిషాలు కేటాయించగలిగితే వర్క్ ప్లేస్లో కూడా మీరు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు నిద్రపోయే ముందు కూడా మీరు చక్కగా మ్యాట్రెస్ మీదే కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే వెన్నుముక నిటారుగా ఉండేటట్టు చూసుకోండి. ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉంటుందో, చేయలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళు పడుకొని కూడా దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ చెప్పాను కదండి 4 టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటేమో దిస్ ఇస్ ద ముద్ర. పెద్దవాళ్ళు అయితే గనక 21 సార్లు మకారం చేస్తారు, 14 సార్లు శ్వాసలు చేస్తారు, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. ఇన్హలేషన్ చేసేటప్పుడు ఏం థాట్ ఇవ్వాలి? పాజిటివిటీ, ఆప్టిమిజం తీసుకుంటున్నట్లు, ఏదైతే మనం కోరుకుంటామో, ఇఫ్ యూ వాంట్ టు బీ బ్రేవ్నెస్ని తీసుకుంటున్నట్టు, ఇఫ్ యూ వాంట్ టు బీ హ్యాపీనెస్ని తీసుకుంటున్నట్లు ఆ థాట్ ఇస్తూ మనం ఇన్హలేషన్ చేయాలి. ఎక్సలేషన్ చేసేటప్పుడు వాట్ ఎవర్ క్లేశాలు, నెగిటివిటీస్ ఉన్నాయో అవి వదిలేస్తూ మనం భావం చేస్తూ ఎక్సలేషన్ చేయాలి. తర్వాత ఫైనల్ పాయింట్ బ్రూ మధ్యంలో మనం ఫోకస్ పెట్టడం. సో దట్ కెన్ బ్రింగ్ అబౌట్ అ లాట్ ఆఫ్ చేంజ్. నిద్రలేమి ఉన్న వాళ్ళకి కూడా మంచి నిద్ర పడుతుంది, ఐ కెన్ గ్యారంటీ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ శృతకీర్తి గారు. ఈరోజు మీ వల్ల నిజంగా అంటే ఒక మనిషి ఇంటర్నల్గా బాగుండాలంటే హాస్పిటల్స్కి ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, చిన్న థెరపీ ద్వారా మనలో చేంజెస్ తెచ్చుకోవాలని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. మరి మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, లేదు ఇంకా ఇంటర్నల్గా ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి శృతకీర్తి గారికి తెలిస్తే దీని గురించి బాగా తెలియజేస్తారు. ఇది ఇవాళ జేహో సక్సెస్ మంత్ర. నమస్తే.